దాని మీద అసెంబ్లీ చర్చించినా చర్చించకపోయినా ఆ టైం షెడ్యూల్ లోపల అది చర్చించినట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు అది చర్చించలేదనుకోండి, దాని మీద ఖచ్చితంగా అసెంబ్లీ తనకున్న హక్కును అవకాశాన్ని కోల్పోయినట్లే లెక్క. ఖచ్చితంగా అసెంబ్లీ అభిప్రాయం రావాలంటే చర్చ జరగాలి. రెండవది, చర్చతో పాటు ఓటింగ్ కూడా జరగాలి. కాబట్టి దాని ప్రకారంగా ఏ ఇష్యూ అయినా కానీ లెజిస్లేచర్కి వచ్చింది, అది చర్చ తర్వాత మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ద్వారా దాంట్లో ఎంతమంది ఆ అంశానికి వ్యతిరేకంగా అనుకూలంగా ఎంతమంది అనేది తెలియాలంటే ఓటింగ్ జరగాలి. కాబట్టి ఆర్టికల్ 118 ప్రకారము ఓటింగ్ జరగాలి. ఆ ప్రకారంగా అసెంబ్లీలో బిల్లు మీద చర్చించి ఓటింగ్ జరిపి మెజారిటీ శాసనసభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని చెప్పగలిగితే నా అంచనా మేరకు రాష్ట్రపతి గారు ఖచ్చితంగా దాన్ని పునఃపరిశీలించి ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఒక రాష్ట్రాన్ని విభజించవద్దు అని ఒక రాష్ట్ర అసెంబ్లీ మెజారిటీ శాసనసభ్యులు చెప్పిన తర్వాత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఆయన పోతారనుకోవడం లేదు. ఖచ్చితంగా దానిని సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు ఆర్టికల్ 147 ప్రకారము ఆయన సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు పంపిస్తారు. దాంతో న్యాచురల్గా వన్స్ సుప్రీంకోర్టు పోయిన తర్వాత దాని మీద అనేక కోణాల్లో ఆలోచించి వాళ్ళ నిర్ణయం చెప్పిన తర్వాత అవుతుంది. కాబట్టి ఈ లోపల ఎలాగూ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఫిబ్రవరి చివరిలో కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల లోపల రాష్ట్ర విభజన జరగదు, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనేది నా అభిప్రాయం. కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారము చర్చ జరగకుంటే నష్టపోయేది సమైక్యవాదం. ఆర్టికల్ 189 ప్రకారము చర్చతో పాటు ఓటింగ్ కూడా జరగాల. అది జరిగిన తర్వాత మెజారిటీ సభ్యుల అభిప్రాయం చేస్తే డెఫినెట్గా రాష్ట్రపతి గారు ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి అనుగుణంగా న్యాయ సమీక్షకు పంపిస్తారు. దాంతో రాష్ట్ర విభజన ఆగిపోతుంది, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఫిబ్రవరి మిడిల్ వరకు లేదా ఫిబ్రవరి చివరి వరకు మొత్తం రాజకీయ వాతావరణం రాష్ట్రంలో ఫ్లూయిడ్గా ఉంటుంది. ఇవన్నీ ఊరిక ఊహాగానాలు, వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళిట్లా ఇన్ని అంటే ఉంటాయి తప్ప ఏమీ జరగవు. ఈ ఊహలు ఈ మాత్రము మనం కాదనలేము, అవునలేము. ఫిబ్రవరి చివరి వరకు ఇలానే జరుగుతుంటాయి. ఫిబ్రవరి చివరికి రాష్ట్ర విభజన జరుగుతుందా లేదంటే సమైక్యంగా ఉంటుందా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. వచ్చినప్పుడు న్యాచురల్గా ఎవరెవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది ఒక టైపులో ఉంటుంది, రాష్ట్ర విభజన జరిగితే ఇంకో టైపులో ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి వరకు ఇవన్నీ ఊహాగానాలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఏది మెటీరియలైజ్ కాదని నా అభిప్రాయం. విభజన జరిగితే డెఫినెట్గా సీమాంధ్రలో మాత్రము కాంగ్రెస్ చావు దెబ్బతింటుంది, అది ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో ఆ మేరకు బెనిఫిట్ ఉండదు. డెఫినెట్గా అక్కడ మల్టీ పార్టీ సిస్టమ్ మల్టీ ఉంటుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్కి కొన్ని వస్తాయి, టీఆర్ఎస్కి కొన్ని వస్తాయి, తర్వాత టీడీపీకి కొన్ని వస్తాయి, ఇంకా ఎంఐఎం ఉంది, బీజేపీ ఉంది, ఖమ్మం జిల్లాలో సిపిఎం ఉంది. కాబట్టి అక్కడ కొన్ని చోట్ల సిపిఐ పాకెట్స్. కాబట్టి అక్కడ మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ రాష్ట్ర విభజన జరిగినా కానీ సంకీర్ణ ప్రభుత్వమే 100% వచ్చేసి అక్కడ సంకీర్ణ ప్రభుత్వమే. ఆ విధంగా సంకీర్ణ ప్రభుత్వంలో రేపు సమస్యలు అనేకం వచ్చి ఎందుకు రాష్ట్ర విభజన జరిగిందా అని చెప్పేసి వాళ్ళ నెత్తినోరు వాళ్ళు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏ డెసిషన్ తీసుకోలేరు, ఐఎస్ఐ యాక్టివిటీస్ పెరుగుతాయి, మావోయిస్ట్ యాక్టివిటీస్ పెరుగుతాయి, కొందరు పార్టీలు వచ్చేసి వాళ్ళ మద్దతు తీసుకునే పరిస్థితి వస్తుంది, వాళ్ళు డిక్టేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఆఖరికి వచ్చేసి ఎందుకు ప్రజలే వచ్చేసి మళ్ళా ఒకప్పుడు వందే మాతరం ఉద్యమం బెంగాల్ విభజన జరిగినప్పుడు మళ్ళా మనం కలిసి ఉండాలని చెప్పేసి ఏ విధంగా ఉద్యమం వచ్చిందో మళ్ళా వచ్చేసి మేము మళ్ళా కలిసి ఉంటామనే ఇంకో ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోతుంది వస్తుంది. ఆ ప్రాంతం ఉంటే ఆ స్థాయికి పోతుంది.